వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో ఉన్నాం. ఈ మల్లంపేటలోనే పీపుల్ స్టార్ రెడ్డి నారాయణమూర్తి గారి ఇల్లు ఉంటుంది. అప్పుడు ఆ రెడ్డి నారాయణమూర్తి గారి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, రెడ్డి నారాయణమూర్తి గారి బంధుగణం ఈ ఊరిలో ఎవరెవరు, రెడ్డి నారాయణమూర్తి గారు చిన్నప్పుడు ఎక్కడ చదివారు, ఆయన ఎప్పుడు సినిమా రంగ ప్రవేశం చేశారన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్ నారాయణమూర్తి గారి మాతృమూర్తి రెడ్డి చిట్టమ్మ గారు ఉన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? నలుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఏమేం చేస్తుంటారు మిగతా వాళ్ళు? పెద్ద అబ్బాయి ఏమో పెద్ద రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడా? రౌతలపూడి మండలం తెచ్చాడు బుల్లి అబ్బాయే. పెద్ద అబ్బాయి బుల్లబ్బాయి. రెండు ఆ తర్వాత అమ్మాయి, అమ్మాయి తర్వాత నారాయణమూర్తి మూడోవాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి నారాయణమూర్తి తర్వాత అబ్బాయి. వ్యవసాయం బాగా చేసుకుంటాడు ఇతనే. మా పేరు నిలబెట్టినాడు ఇతనే వ్యవసాయంలో చేయడానికి. రామకృష్ణ ఏమో రాతపూలు ఆయిల్ బంకు పెట్టించుకొని అక్కడ ఉంటాడు. ఇప్పుడు అంతస్తులు మేడ కట్టాడు. ఇద్దరు అమ్మాయిలు జగంపేట. ఇక్కడ చెన్నైపాలు మాత్రం మొకాస జగంపేట అంటారు. మొకాస జగంపేట ఆ ఊరు. అమ్మాయిని ఏమో చెన్నైపాలు చిన్నపిల్ల. ఈ అబ్బాయికి వ్యాపారం. బాబులేమో హాస్పిటల్ కట్టించాడు. ముందు పశువుల హాస్పిటల్ కట్టించాడు. సాయిబాబు గుడికి ఇచ్చాడు, రౌతలపూడికి. మా పుట్టినూరు, మా తాతగారు ఊరు అని అన్నీ చేశాడు. 7 కొవ్వులకి ఇచ్చాడు రూపాయలు. ముల్లపూడి ఇచ్చాడు, ఆంజనేయుల బొమ్మకి, హై స్కూల్కి. అన్ని ఇచ్చారు. మీకేమి ఇచ్చారు? నేను ఏది అడగలేదు కదమ్మా. అందరికి కొడుకులందరికి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కదా, మీకు కూడా ఒక ఇల్లు కట్టించకుండా పోయారా? నాకెందుకు ఇంకా, నాకెందుకమ్మా చెప్పు. ఇంక ఎలా ఉంటాం, రేపు పోతాం. నాకెందుకు ఇల్లు? ఎవరు కాలే కట్టుకుంటున్నాడు కదా, నాకెందుకు బాబు. ఈ పిల్లలు ఉన్నారంటే ఇక్కడ ఉంటారా? నా ప్రాణం ఉందని చెప్పి కానీ వాళ్ళు అక్కడ ఇల్లు కడుతున్నారు. చిన్నపిల్లగారు చిన్నపాలి అని. నారాయణమూర్తి గారు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోలేదా? లేదు. మరి కట్టుకోమని చెప్పాలి కదా మీరు. చాలా చుట్లు చెప్పారు. ఏమంటారు? ఎంతో మంది చెప్పారు, నేను చెప్పడం ఏంటి ఏటమ్మా. ఇంకైనా ఇల్లు వినా లేదు, పెద్దలో పంచి పెట్టడం అది ఏటమ్మా. అలా చేసుకున్నాడు ఏటమ్మా. రూపాయి దాచుకోలేదు. ఏమో ఎక్కడ దానం చేసుకుంటున్నాడో చూస్తున్నాము ఏటమ్మా. మరి అడగలేదా? మరి తల్లిగా మీరు అడగాలి కదా. ఏమడుగుతావు బాబు, నేను ఒకటి అడిగాను. ఆయనకు వచ్చిన వీడి అమ్మా జోగి బాబు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఎందుకు బాబు అన్నాను. చాలా కొంత మొక్క ఇచ్చేద్దారని. ఒక్కొక్కరికి 12 చక్రాలు వచ్చింది. చాలా కొంత ఇచ్చేస్తారు. ఆయనకి ఏమి ఇష్టం? ఇక్కడికి వస్తే ఏమడుగుతాడైనా? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చెయ్యమ్మ అంటాడు. ఎప్పుడన్నా భోజనం చేస్తేని, లేకపోతే టైం మించిపోతే కచ్చిపూడిలో భోజనం చేసేసామని కొట్టల్లో. కానీ టైంగా వచ్చేది. చేపల పులుసు ఇష్టం అంటే కదా? చేపల పులుసు ఇష్టమే. చేపలు ఇష్టం. చిన్న పరుగులు ఇష్టం మనకు దొరుకుతాయి. అదనికి చెప్తున్నా. గోంగూర పచ్చడి అడుగుతాడు. గోంగూర పచ్చడి అంటే ఇష్టంగా వేసుకుంటాడు. బాగా ఇష్టంగా వేసుకుంటాడు. ఇంటర్ చదివితే అప్పుడు కాలేజీకి నెల
నెలాళ్ళ సెలవు అంట. ఉమ్, ఇంటికి వచ్చాడు. ఉమ్, మళ్ళీ వాళ్ళ ఆమెతో చెప్తే భయం. ఉమ్, అంతగా ఎక్కడికి వెళ్తావు ఎదవో అంటాడని. ఉమ్, అమ్మ అమ్మ ఉమ్, మా కాలేజీకి నెలాళ్ళ సెలవు, ఉమ్, సరదాగా మద్రాసు చూసి వస్తానే అన్నాడు. ఉమ్, నీకు టికెట్ ఎంత అవుతుంది బాబు డబ్బులు అన్నాడు. 70 రూపాయలు ఇయ్యి చాలు అన్నాడు. ఆ, మమ్మల్ని బస్సుల్లోనూ స్టూడెంట్లు కదా నారీల మీద ఎక్కించుకుంటారు, 70 రూపాయలు ఇయ్యి చాలు అన్నాడు. ఉమ్, ఇంటర్ చదువుతావు. ఉమ్, ఆ 70 రూపాయలు పట్టుకొని మద్రాసు వెళ్ళాడు. ఉమ్, వెళ్ళి సినిమాలు తీయకముందు చదువుకుంటానే చాలా చాలా సినిమాలు ఇచ్చేవాడు, మళ్ళీ వచ్చి చదువుకుంటేవాడు పెద్దాపురాలు. ఉమ్, అట్లా చానాటిలో ఉన్నాడు. సోన్ బాబుతో మైనేర్ బాబు సినిమాలో ఉన్నాడు. ఉమ్, ఆ? ఉమ్, రామారావు గారితో ఉన్నాడు. ఉమ్, ఓ మనిషి కూడా రోడ్డు పడి చాలా సినిమా చిల్లర కూడా చిట్టమ్మ ఇవన్నీ చాలా సినిమాల్లో ఉన్నాడు. ఉమ్. ఏటమ్మా మీ ఊర్లో నువ్వులో రాంకోలు కట్టించాను నేను అడిగాను కదా బాబు. ఉమ్. ఏమని అడిగారు మీరు? బాబులే ఉమ్, ఏం కావాలమ్మా నీకని అడిగాడు. ఉమ్, నాకేమొద్దు రాంకోలు కట్టించు బాబు అన్నాను. ఉమ్, ఇంకా అదే ఏటమ్మా మరి అందరికీ డబ్బులు పంచిపెట్టాడు. ఉమ్. అందరికీ పంచిపెట్టాడు. తెలుగునాట ఆర్ నారాయణమూర్తిగా సుపరిచితుడైన నారాయణమూర్తి గారి అసలు పేరు రెడ్డి నారాయణమూర్తి. ఆయన పుట్టిన ఊరు మల్లంపేట అయినా సరే అమ్మమ్మ గారి ఇంటి దగ్గర రౌతులపూడిలో పెరిగారు. శంఖవరంలో అలాగే పెద్దాపురంలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. నారాయణమూర్తి పెద్దాపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే సినిమా పట్ల ఆకర్షితుడై దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళారు. దాసరి నారాయణరావు గారు అప్పట్లో నారాయణమూర్తికి నేరము శిక్షలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. నారాయణమూర్తి గారు అమ్మమ్మ ఊరు ఏదైతే ఉందో రౌతులపూడిలో ఆ చిన్న టూరింగ్ టాకీస్ ఉండేది. అందులో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అలా సినిమాలు ఎక్కువగా ఆడేవి. ఎన్టీఆర్ పేరు చివరన బిఏ అన్న పదం నారాయణమూర్తి గారిని విపరీతంగా ఆకర్షించింది. తన పేరు వెనుక కూడా బిఏ ఉంటే కనుక తను కూడా రామారావులాగే తెర మీద వెలిగిపోవచ్చున్న ఆశతో ఆయన ఆ డిగ్రీ కంప్లీట్ చేశారు, బిఏ పూర్తి చేశారు. ఆ బిఏ పూర్తయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో వేషాలు వెతుక్కుంటూ నారాయణమూర్తి మద్రాసులో అడుగుపెట్టినప్పటికి కూడా ఆయనకి అంతగా ఆదరణ లభించలేదు. ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు మళ్ళీ ఆ నీడ ఆ సినిమాలో నారాయణమూర్తి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే సంగీత సినిమాలో హీరోగా కూడా పరిచయం చేశారు. అయినప్పటికీ కూడా నారాయణమూర్తికి అనుకున్నంత సక్సెస్ రాలేదు. సినిమాల్లో ఏవో చిన్న చితక క్యారెక్టర్ చేస్తూ గడుపుతూ వచ్చిన నారాయణమూర్తి గారు నిర్మాతగా అవతరిస్తే కానీ సినిమా రంగంలో తను అనుకున్నది సాధించలేనని తెలిసి స్నేహ చిత్ర బ్యానర్ని స్థాపించారు. ఆ బ్యానర్ మీదే అర్ధరాత్రి స్వతంత్రం నుంచి రైతన్న వరకు చాలా సినిమాలు నిర్మించారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆర్ నారాయణమూర్తి మొత్తం 37 సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే 50 వరకు సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్గా కూడా కనిపించారు. నారాయణమూర్తి గారి చిన్న చెల్లెలు అయోధ్య గారు ఉన్నారు. మొత్తం చూసుకుంటే కనుక నారాయణమూర్తి గారు మొత్తం 4 అన్నదమ్ములు, ఆయనతో పాటు 3 అక్క చెల్లెళ్ళు, అందులో ఆఖరి చెల్లెలు అయోధ్య గారు ఉన్నారు. ఆవిడే ప్రస్తుతం ఈ మల్లంపేటలో నారాయణమూర్తి గారి ఇంట్లో ఉండి నారాయణమూర్తి గారి తల్లి బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటారు. చెప్పండి అమ్మా, నారాయణమూర్తి గారితో మీ అనుబంధం ఏంటి? చిన్నప్పుడు ఆయన ఏమేమి చేస్తూ ఉండేవారు? ఇంకా మాకు అందరికీ సంతోషమే కదండి. మన అందరికీ కూడా అందరూ కూడా ఇటేపు వాళ్ళు అందరూ అన్నయ్య అంటే ఇదిగా చూసేవారండి. బళ్ళు కట్టుకొని వెళ్ళేవారండి, బాగా చూసేవారండి. ఇప్పుడు అంటే టీవీలో అవి వచ్చేసి సినిమాలు అంత ఇది లేదు కానండి, అప్పుడైతే బాగా ఎక్కువ సినిమాలకు వెళ్ళిపోయేవారు కదండి. ఏ సినిమాలు ఇష్టం అండి మీ అన్నయ్య సినిమాలు మీకు? ఏ సినిమా వచ్చినా రిలీజ్కి వెళ్ళిపోతామండి. తుని కానీ కాకినాడ కానీ వస్తే రౌతులపూడి ఎప్పుడో కానీ రిలీజ్ ఇవ్వరు కదండి ఇక్కడికి. తుని వచ్చినా కాకినాడ వచ్చినా వెళ్తామండి అందరం కూడా. ఫ్యామిలీకి ఎలా చూసుకుంటారండి ఆయన? ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకుంటారండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఒరే రిక్షాకి ఎర్రసంజానికి ఒకళ్ళకి 2 లక్షలు ఇచ్చాడండి. ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా గిఫ్ట్ కింద అండి. అంటే ఆయనకి లాభం వచ్చిందన్న? అవునండి,
అప్పుడు నా పెళ్ళి కట్నం కూడా అన్నయ్య ఇచ్చాడండి. అమ్మ నాన్న పెళ్ళి బాగా చేసేవారండి అందరికీ. నా చిన్నక్కి నాకు కూడా అన్నయ్య కట్నం ఇచ్చాడండి. ఈ అమ్మ నాన్న ఎకరం భూమి ఇచ్చారండి. అంటే మీరు కట్నం ఇచ్చేయడం కానీ అన్నయ్య తరపున ఆడపడుచు కట్నం ఎందుకు తీసుకోలేదు మీరు? అన్నీ పెళ్లి చేసుకుంటే ఎలా తీసుకుంది కదండి సార్. మరి ఆయనే అదే అండి ఒక్కోసారి మనకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు భార్య భర్త ఉంటే కదండి ఏదైనా అనుకున్నా చేసినా ఇప్పుడు అదే అండి ఒక్కోసారి ఇబ్బంది. ఈ కరోనాలో ఎలా తింటున్నాడు ఎలా ఉంటున్నాడు అని అనిపిస్తుంది కదండి. అయినా చుట్టాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళండి అన్నయ్య అక్కడ హైదరాబాద్లో చుట్టాలు ఉన్నారండి ఇంకా? అన్నయ్య గారు పిల్లలు ఉండేవారు, అక్క గారు వాళ్ళ పాప ఉండే ఎవరు రమ్మని ఎక్కడికి వెళ్ళడు అన్నయ్య. ఆయన రూమ్లోనే ఉంటారండి. వచ్చినాడే మనకి ఇక్కడికి వచ్చినట్టుకి వెళ్తాడండి. షూటింగ్కి అయితే అప్పుడు వెళ్ళివాడు కట్మూరు పెద్దాపురం అది షూటింగ్ తీసినాడు, కారు పంపించేవాడు. అమ్మ నాన్న వెళ్తుంటే నేను వెళ్ళిపోయేదాన్ని చిన్నదాన్ని కదండి. ఇంకా అలాగా అలవాటు అయిపోయి ఇంకా అమ్మని బాగా చూసుకోమ్మా, నేను ఏం కోరుకోలేదు అమ్మని బాగా చూసుకో అలా అన్నాడండి. ఆయన కోరిక మేరకు నేను ఇక్కడే అండి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఉదయం అన్నీ చూసుకొని వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తానండి. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారండి ఆయన? ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? అమ్మని చూడాలనుకుంటే మీరు వచ్చేసారా అలాగే వచ్చేస్తారండి. అమ్మని చూడాలని పెట్టి అన్నీ వచ్చేస్తారండి. లేదంటే అక్కగారి పిల్లలు ఎవరైనా మ్యారేజీలు ఉంటే మన వాళ్ళది తప్పనిసరిగా ఎవరు చెప్పినా వస్తారండి. మ్యారేజ్ టయానికి అత్యంతలేసి టయానికి అయినా వచ్చి వేసి వెళ్ళిపోతారండి. నేడు కరీనాలో వచ్చారండి. అప్పుడు దూరంగా ఉండాలి కదని అక్కడే నించున్నారు. అమ్మకి ఇలాగ చెప్పేసింది కదండి ఇందాక అమ్మ, అలాగే వంట చేయమని చెప్తే పంపించాము. అలా చేసి వెళ్ళిపోయారండి. ఇలాగే ఇంకా సాయంత్రం అయిపోయింది. వెళ్తాడు కొంచెం జ్యూస్ తీసాను, ఇలా నాంచికాయలు ఉన్నాయి కదండి ఇంటి దగ్గర తీసుకొని బయలుదేరేశారు. అభ్యుదయం విప్లవాత్మక సినిమాలతో తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని సృష్టించుకున్న ఆర్ నారాయణమూర్తి గారు కాలేజీ డేస్ నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. పెద్దాపురం మహారాణి కాలేజీలో చదువుతున్నప్పుడే కాలేజీ ప్రెసిడెంట్గా, అలాగే పెద్దాపురం చుట్టుపక్కల రిక్షా కార్మికుల యూనియన్ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మల్లంపేట పరిసర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రౌతులపూడి మండలంలో నారాయణమూర్తి గారిని అంతా బాబులు, రెడ్డి బాబులు అని చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు సక్సెస్ అయితే అన్నదమ్ములు, రక్త సంబంధికులు, అలాగే తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గిఫ్ట్గా కొంత అందులో అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన నారాయణమూర్తి గారు తనకంటూ ఒక సొంత ఇంటిని కానీ సొంత కారును కూడా కొనుక్కోలేదు. తను సంపాదించిన ప్రతి పైసాను ప్రజోపయోగాల కోసం ఖర్చు పెడుతున్నాడని మెచ్చుకుంటూనే తనకంటూ సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడని నారాయణమూర్తి పరిచయస్తులు కావచ్చు, అలాగే బంధుమిత్రులు కావచ్చు, సొంత కుటుంబీకులు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ మల్లంపేట గ్రామంలో ఆర్ నారాయణమూర్తి గారి తండ్రి చెన్నయ్య నాయుడు గారు పెద్ద భూస్వామి. ఆయన వారసత్వంగా తన కొడుకులు నలుగురికి కూడా 12 ఎకరాలు పంచిపెట్టారు. కానీ నారాయణమూర్తి గారు తనకు వచ్చిన వాటాని ప్రజోపయోగ కార్యక్రమాలకే వెచ్చించేశారు. అదేవిధంగా తను సంపాదించిన సొమ్ముతో తల్లి కోరిక మేరకు ఆయన ఈ రామాలయాన్ని కట్టించారు. అదేవిధంగా ఊరికి రక్షిత మంచినీటి సరఫరా లేదని తెలియడంతోనే పక్క నియోజకవర్గంలోనే అయ్యన్న పాత్రుడి గారు అప్పుడు మినిస్టర్గా ఉండడంతో అయ్యన్న పాత్రుడి గారికి చెప్పి ఊరికి మంచినీటి సరఫరాను కూడా తెచ్చారు. నారాయణమూర్తి గారు అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారండి, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటారండి. వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? అందరి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్తారండి. ఊరికి ఏం చేశాడు? నాకు తెలియని వయసులో చిన్నతనంలో రామాలయం కట్టారనేసి ఊళ్ళో పెద్దలు చెప్పుకునేటో నేను విన్నానండి. తెలిసిన వయసులో పక్కన ఉన్న నియోజకవర్గంలోని మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడి గారి సహాయంతో ఊళ్ళో ట్యాంక్ నిర్మించారని ఊళ్ళో ప్రజలు చెప్పడం జరిగిందండి. ఈ రెండు చేశారండి. రోడ్లో కూడా సింగిల్ రోడ్డు శాంక్షన్ అయితే దాన్ని ఆర్ఎంబీ రోడ్ చేయించారు అలాగనేసి కూడా చెప్పారండి. తెలుసండి. సినిమా రంగంలో 1-2 సినిమాలు విజయవంతమైతే ఇంకా డైరెక్టర్ కానీ హీరో కానీ ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయినట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. అయితే ఎన్నో విజయవంతమైన సినిమాలు, ఎన్నో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమాలు తీసిన నారాయణమూర్తి గారు తను సంపాదించిందంతా కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకే వెచ్చించారు. అందుకనే అటు మల్లంపేటలో చూడొచ్చు, ఇటు రౌతులపూడిలో కావచ్చు, మనకి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసాం వాళ్ళ బంధువులు కానీ
వాళ్ళ రక్త సంబంధికులు కానీ ఎంత ఆప్యాయత అనురాగాలతో మాట్లాడారో అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితోని మెలుగుతూ ఉంటారని ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారి విలేజ్ అండ్ హోమ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.